శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ముందుగా అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా ఈరోజు మనం రాశి ఫలితాలన్నీ తెలుసుకుంటున్నాం కదా! దాంట్లో తదుపరి మిథున రాశి ఫలితాలు తెలుసుకుందామండి. మిథున రాశిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశిలోకి వస్తాయండి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 1, అవమానం 7గా ఉందండి. ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా గురుడికి కర్కాటకం ఉచ్చస్థానం అండి. దానివల్ల వీళ్ళకి వాక్పటిమకు, సంపద వృద్ధికి ఎంతో కారణం అవుతుందండి. అధికారం మరియు హోదాతో పాటు ఆర్థికమైనటువంటి భద్రత కూడా ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకి. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి చక్కగా ఉంటుందండి. అధికారం ఉంటుంది, అలాగే ఆర్థికంగా కూడా బాగుంటుంది. వీళ్ళు ఏ పని చేసినా సరే వీరు ఎంతో ముఖ్యంగా మధురమైనటువంటి స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. అంటే వీళ్ళ వాక్పటిమతో వీళ్ళు ఇతరులను ఆకట్టుకుంటారండి. అలాగే ఫైనాన్సు, మార్కెటింగు, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో ప్రమోషన్లు మరియు ఆర్థికంగా కూడా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలాగే రచనా నైపుణ్యం ద్వారా ఆదాయం కలుగుతుందండి. కవులు, అలాగే సాహిత్య పండితులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. పురస్కారాలు ఎన్నో వీళ్ళు అందుకుంటారు. అలాగే పరిశోధనా రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే విదేశాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఎంతో గుర్తింపు వస్తుందండి. శని మహాదేవుడు దశమ స్థానంలో సంచారం వల్ల వీళ్ళకి ధార్మికమైనటువంటి జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు న్యాయబద్ధమైన జీవనం కూడా సాగిస్తూ ఉంటారండి ఈ సంవత్సరం అంతా కూడా. ఇతరులకు సాయం కూడా చేస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా వీళ్ళకి అండగా ఉంటారు. వీళ్ళు కూడా కుటుంబానికి ఎంతో అండగా ఉంటూ ఉంటారండి. సంతానం అభివృద్ధికి ప్రయత్నం చేస్తారండి. ఇదివరకు ఏదైతే ఇబ్బందులు ఎదురయ్యాయో అవన్నీ కూడా ఒకటి వీళ్ళకి తొలగిపోతూ ఉంటాయండి. ఒత్తిడి ఎంత ఉన్నా సరే ఈ సంవత్సరం తట్టుకొని ముందుకు నడుస్తారండి. ఆరోగ్యం గతం కంటే ఇప్పుడు కిందటి సంవత్సరం కంటే కూడా ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతుందండి. ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులైతే ఉన్నాయో ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా తీరిపోతాయండి. పరస్పరంగా అవగాహనతో ముందుకు సాగుతారండి. ఆనందమయమైన జీవితం, కుటుంబ సౌఖ్యం కూడా వీళ్ళకి ఉంటుంది. న్యాయాధికారులు, బ్యాంకు, వాణిజ్య రంగ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగానే ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా. ఆ యొక్క వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఎన్నో సన్మానాలు, గుర్తింపులు వస్తుంటాయండి వీళ్ళకి. ఉద్యోగాల్లో కూడా ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఎంతో బాగా రాణించి ముందుంటారండి. న్యాయవాదులు కూడా మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. వీళ్ళు ఏదైతే సంపాదిస్తారో అందులో కొంత పొదుపు కూడా చేస్తూ ఉంటారండి. గతంలో కంటే ఈ సంవత్సరం వీళ్ళకి మెరుగ్గా ఉంటుందండి. ఆదాయం కూడా చేతికి అందుతూ ఉంటుంది. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా వీళ్ళకి పెరుగుతాయి. అవి కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారండి. పెద్దలను గౌరవిస్తూ కుటుంబ సంబంధాలు కూడా వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఈ రాశి వారు ఇదివరకు కంటే ఈ సంవత్సరం చూసుకుంటే ఎంతో పరిపక్వత చెందినట్టుగా, ఎంతో అవగాహన ఉన్నట్టుగా అందరికీ కూడా వీళ్ళు సంఘంలో వీళ్ళు ముందుకు దూసుకువెళ్తూ ఉంటారండి. ఎన్నో సవాళ్ళను కూడా అధిగమించి ముందుకు విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే జూలై 26వ తారీఖు నుండి కూడా డిసెంబర్ 11, జూలై 26 మధ్యలో రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో శని వక్రించడం వలన వీరికి దశమ స్థానంలో శనీశ్వరుడు వక్ర సంచారం వల్ల వృత్తి వ్యాపార లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందులు అవుతూ ఉంటాయండి. బ్యాంకింగ్ రంగం వారికి, అలాగే వాణిజ్య రంగం వాళ్ళకి కూడా కొద్దిగా అప్రమత్తతో వ్యవహరించే సమయం అండి అది. ఎప్పుడంటే జూలై నుంచి డిసెంబర్ ఈ మధ్యకాలంలో కొద్దిగా ఏ పని చేసినా ఆచితూచి చేయడం కొంచెం మంచిదండి. ఈ రాశి వాళ్ళకి అందరికీ కూడా 5 లేదంటే 3 సంఖ్యలు వీళ్ళకి మంచిగా ఉపకరిస్తాయండి. ఏ పని చేసినా సరే 5వ తారీఖు లేకపోతే 3వ తారీఖు వీళ్ళు చేయడం చాలా మంచిది. అలాగే వీరికి ఆదివారం, బుధవారం, శుక్రవారాలు బాగా కలిసొస్తూ ఉంటాయి. నమస్తే, సర్వేజన సుఖినో భవంతు.